నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. స్తోత్రం. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. నీ గుండె నాకు చాలు యేసయ్యా, నేను ఉంటా యేసయ్యా. నీ గుండె నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. స్తోత్రం. Praise the Lord. Hallelujah. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా. స్తోత్రం. మనకి రోగమే క్షీణించిన, బాధలే వచ్చిన, వేదనలే శోధనలు ఎదురైనా యేసయ్యని మర్చిపోకూడదు. ఎందుకంటే యేసయ్య నిత్య జీవం ఇచ్చేవాడు, నిత్య రాజ్యాన్ని నీకు చూపించేవాడు, ఆయన మహిమలో నిన్ను ఉంచేవాడు. అందుకని ఈ లోక శరీరానికి అనేకం వస్తాయి. వాటిని చూసి భయపడి దేవుడు లేడని విశ్వాసం తగ్గించుకొని ఐటి కోసం దేవుడి లోకానికి రాలేదు. ఆత్మ సంబంధంగా నువ్వు పాపం నుంచి విడిపించబడి, శాపం నుంచి విడిపించబడి, మంచి జ్ఞానిగా మార్చబడి ఆయన రాజ్యములను అడుగు పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ పాప శాప రోగాలకు ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి నడిపించబడితే అదే దేవుడు స్వస్థత చేస్తాడు, అన్ని విధాలుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. త్వరగా రెఫరెన్స్లు చదివినట్లయితే దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియపరుస్తాడు. నీకు శిక్ష ఇక లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీకు ఇక మీదట శిక్ష లేదు. ఎందుకు దేవుడు నీకు శిక్ష లేదంటున్నాడు అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వాక్యాన్ని మనం చదివిన తర్వాత ఆ భాగాన్ని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని దేవుడు చేసేటటువంటి ఆయన యొక్క మహాజ్ఞానం వల్ల ఎంత పాపినైనా, ఎలాంటి రోగినైనా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న వారినైనా ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. చదవండి. యేసు తల ఎత్తి చూసి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరును నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకము అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, పాత నిబంధన పరిశుద్ధులు మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క ఆలోచన ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ముద్రించారు. కానీ ఆ వాక్యం పరిశుద్ధాత్మ ద్వారాగానే
ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాంశానికి ఆలోచనలు ఇచ్చి దేవుడు సరైన మార్గాల్లో నడిపిస్తాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారాగానే ఈ లోకంలో సంచరించాడు. అలాగనే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నడిపించబడతారని దేవుని వాక్యం మనకి చదివిస్తూ ఉన్నది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఒక స్త్రీ వ్యభిచరించబడి పాపము చేస్తే పట్టబడితే మరి ఈ లోకం ఆమెకి విధించే శిక్ష మరణ శిక్ష. అప్పుడు పాత నిబంధనలో మరి మోషే ధర్మశాస్త్రం ఏమి చెలవిస్తుందంటే, పాత నిబంధన కాలంలో ఒక స్త్రీ వ్యభిచరించి పట్టుబడితే పురుషుడైనా స్త్రీ అయినా ఎవరినైనా సరే రాళ్లతో కొట్టి ఊరు ఎలుపటికి తీసుకుపోయి చంపివేయమని వారు అలా పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టి ఉంచారు. అలాగనే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా అదే ఫాలో అవుతారు. తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తారు. నేరం చేసిన వారికి వారి ద్వారా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తూ వాళ్ళ ద్వారా డబ్బులు కట్టిస్తారు. లేకపోతే ఏదో ఒక నష్టపరిహారం చెల్లించాల్సిందేనని అంటారు. అయితే నా దేవుడైతే ఏ నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. నా దేవుని యొద్దకు వస్తే నువ్వు ఎలాంటి పాపివైనా, ఎలాంటి రోగివైనా, ఎలాంటి దుర్మార్గపు పని చేసినా నా దేవుడు నిన్ను క్షమించి నీ మీదకి ఏ నేరం రాకుండా, ఏ కష్టము రాకుండా, ఏ నష్టము రాకుండా అన్ని విధాలుగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. చప్పట్లు కొట్టు హల్లెలూయా. నా దేవుడు అన్ని విధాలుగా విడిపిస్తాడు. అది విడిపించిన చోటే యేసయ్య ఉన్నట్లు, అది లేని చోట్ల యేసయ్య లేనట్లు. అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు వినపడుద్ది. ఆ వాక్యము ద్వారా, ఆ వాక్యానుసారంగా వాళ్ళు నడిపించబడాలి. ఆ వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా అక్కడ జరగాలి. అలా జరగకపోతే అది దేవుని మందిరము కాదు, అది దేవుని సేవకుడు కాదు, అది దేవుని మార్గాలు కావని మనకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాలమున మధ్యకాలమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ స్త్రీ వ్యభిచరించబడి పట్టబడింది. పట్టబడినప్పుడు సొంత తల్లిదండ్రే ఇది మా పరువు తీసింది, మా యొక్క సాక్ష్యాన్ని చెడగొట్టింది, మా విలువని తీసివేసింది, ఇది చెడగొట్టింది కనుక ఇది చచ్చిపోవాల్సిందే, ఇది బ్రతకడానికి వీల్లేదు, ఇది సావాలి, పోయి చంపుకోమని చెప్పని వాళ్ళ తల్లిదండ్రి కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు అప్పగించారు. అప్పగించినప్పుడు పంటలోతులు అక్కడ ఉన్నటువంటి వారందరూ వచ్చి ఆమెని విడిపించి ఆమెని తోసి ఇక ఆమెని రాళ్లతో కొట్టి చంపాలి గనక అప్పుడు కొందరు ఎంటబడి రాళ్ళు తీసుకొని చంపుతానికి ఎంటబడి రాళ్లతో కొడుతూ ఉండగా కింద పడుతూ లేస్తూ ఎవరు కూడా ఆమెని ఆదరించే వాళ్ళు లేరు. ఆ గ్రామం మొత్తం కూడా ఆమెను బహిష్కరించింది. ఆ గ్రామస్తులందరూ కూడా ఈమె చనిపోవాల్సిందే, ఇలాంటిది బ్రతకడానికి వీల్లేదని చెప్పని గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధమైనటువంటి తీర్పునిచ్చారు. అలాంటి తీర్పునిచ్చినప్పుడు ఆమెను రక్షించే వాళ్ళకి ఎవరు లేరు. మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఆ గ్రామంలో లేడు. ఆ గ్రామంలో ప్రభువైన యేసు క్రీస్తు ఉంటే ఆ గ్రామం అలా చేయదు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఆ నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆ గ్రామంలో క్రీస్తు లేడు. కానీ గ్రామం ఉంది, గ్రామానికి మాత్రం ఆయన ఎండను, వానను, పంటలను అన్ని కూడా ఇస్తూనే ఉన్నాడు. అయితే ఆ గ్రామంలో వాళ్ళు తింటున్నారు, చేస్తున్నారు, కానీ పాపంలో పట్టబడిన స్త్రీని క్షమించలేని మనసు వారిలో ఉంది. అది సాతాను మనసు, అది దేవుని మనసు కాదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ఊరు వెలుపట ఒక చోట ఆయన కూర్చొని ఉన్నారు. అప్పుడు ఈ స్త్రీ పరిగెడుతూ ఎవరు దిక్కు లేక, ఎవరు కూడా లేక, దోసక వాళ్ళ సొంత అన్నయ్యలు కూడా ఆమెను ఆదరించక, ఎవరు కూడా ఆమెను ప్రేమించలేదు. అందరూ కూడా త్రోసివేశారు. కొడుతూ ఉన్నారు. కొడుతూ ఉండగా పడిలేస్తూ ఆ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకొని ఆయన పాదాల మీద పడింది. హల్లెలూయా. ఆయన పాదాల మీద పడినప్పుడు అక్కడ ఈ ప్రజలంతా రాళ్ళు తీసుకొని అక్కడ పోయి నిలబడి ఏమంటారంటే, హలో ఓ బోధకుడా, ఏమిటి సంగతి,
నువ్వు కూడా భలే భలే బోధన చేస్తున్నావు. ధర్మశాస్త్రం పాపముతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి సంపమని మరి చలవించినది కదా, మరి నువ్వేమి చలవిస్తావు, మరి నువ్వేమి తీర్పిస్తావు, మరి ఏంటి సంగతులు అని చెప్పని ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళు నిలదీసి ప్రశ్న వేస్తారు. ఏమని? ఇప్పుడు ఒక దెబ్బకి 2 పిట్టలు. ఈ పాపంతో పట్టబడిన స్త్రీ పీడ వదులుద్ది, ఈ సాతానుగాడు మనకి అన్ని బోధలు బోధిస్తున్నటువంటి ఈ పీడ కూడా ఇరుగుద్ది. మనకేదో కొత్త బోధలు చెబుతా ఉన్నాడు, మనకు తెలియనట్లు, మనకు ధర్మశాస్త్రం అర్థం కానట్లు, మన ఊరు కట్టుబాట్లన్నీ మానుకొని ఈయన ప్రకారం మనం నడవాలంట, ఏది సంగతి కూడా ఏదో చూద్దామని చెప్పని వాళ్ళు ఏమంటారంటే, ఈ యొక్క స్త్రీ ఇలా చేసింది కనుక మరి నువ్వు ఏమి చెబుతావు అని చెప్పని ఆ యేసయ్యని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, అవునయ్యా, పాపంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి సంపాలి కాదని నేను అంటలేదు. ధర్మశాస్త్రానికి నేను వ్యతిరేకంగా బోధ చేయటం లేదు. ధర్మశాస్త్రం ప్రకారమే నేను కూడా నడుస్తాను. అయితే నేను ఒక మాట చెప్తాను, ఈనండి. ఈ యొక్క స్త్రీ పాపంతో పట్టబడింది. ఏమైనా నేరం చేసింది, తెలిసి చేసిందో తెలియక చేసిందో, ఏ పరిస్థితులు ఎలా ఆమెని అడ్డగించాయో, ఏ పరిస్థితిలో మరి జారిపోయి ఆమె తప్పులో పడిందో, అయితే వాస్తవమే ఈమె తప్పు చేసింది కనుక ఈమెను శిక్షించండి, నేను కాదంటలేదు. అయితే శిక్షించే ముందు ఒక షరత్. ఏమిటి ఆ షరత్ అంటే, మీలో పాపము లేనివాడు మొదట రాయి ఆమె మీద వేయండి అని కిందకు వంగి నేల మీద రాస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరికి భయం కలిగింది. ఏమని భయం కలిగిందంటే, ఈయనేంటో వంగి కింద రాస్తూ ఉన్నాడు, మన పాపాలు కూడా మరి ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే మనల్ని కూడా రాళ్లతో కొట్టి చంపుతారేమోనని ఒక్కొక్కడు వారిలో ఉన్న పాపాలను జ్ఞాపకం చేసుకొని ఆ రాళ్ళు కింద పడవేసి ఎనికి తిరగకుండా పరిగెత్తిపోయారు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎనికి తిరగకుండా వెళ్ళిపోయినప్పుడు నా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పాపము లేనివాడు రాయి వేయమని అన్నాడు కదా. వీళ్ళందరూ పాపముతో ఉన్నవారు కాబట్టి ఎవరు రాయి వేయకుండా వెళ్ళిపోయారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు, మరి ఈయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఒకవేళ ఈయన ఏమన్నా కొడతాడేమో, ఈయన ఏమన్నా చంపుతాడేమో, నాకేమీ అర్థం కావట్లేదని గడగడ వణుక్కుంటూ ఆ తల్లి భయముతో వణుక్కుంటూ యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా భయపడకు, నీ మనసులో ఏమి పశ్చాత్తాపడుతున్నావో నాకు తెలుసు, నువ్వు భయపడకు. నేను పాపిని రక్షించడానికి వచ్చాను, కానీ నేను శిక్షించడానికి రాలేదమ్మా. వాళ్ళు ఎవరు నిన్ను శిక్షించలేదు, కానీ నేను శిక్షించను. ఎందుకంటే నేను పాపిని రక్షించడానికి వచ్చానమ్మా, నేను శిక్షించను అని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎందుకు ఈయన శిక్షించనన్నాడంటే, పాపము లేనివాడు ఎవరిని శిక్షించే మనసు వారిలో ఉండదు. ఆ గ్రామంలో పాపమున్నది, పాపమున్న గ్రామం, పాపమున్న ప్రజలు, పాపాన్ని తరిగినట్లు. అందుకే దీని గురించి కొన్ని విషయాలు నేను ఆలోచిస్తూ ఉండగా దేవుడు నా తలపుల్లో కొన్ని మాటలు పెట్టినప్పుడు దాన్ని నేను ఒక పాటగా మనసుకొని పాడుకున్నాను. నా పాపమే నన్ను తరుముచుండగా, నాకెవరు లేరని కుమిలిపోవుచుండగా, నా పాపమే నన్ను తరుముచుండగా, నాకెవరు లేరని కుమిలిపోవుచుండగా, నీ కృప నన్ను బ్రతికించెను, నీ కృప నన్ను నడిపించెను, నీ కృప నన్ను నడిపించెను. యేసయ్యా, నా యేసయ్యా, నీవే కావాలయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. ఆయన లేకుండా ఈ లోకంలో ఎవరు బ్రతకలేరు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఆయన పాపిని పరిశుద్ధినిగా మారుస్తాడు. అది అర్థం కాని రీతిలో నీ పాపం నీలో నుంచి వెళ్ళిపోయింది. అదే విధంగా యేసయ్యని నేను కూడా మరియ మధ్యలేను లాగానే బాధపడ్డాను. తండ్రి, నాకేంటి ప్రభువా, నేను ఒక్కొక్కసారి మంచిగా ఉండాలని కోరుకుంటాను, బాగుండాలి, బాగా బ్రతకాలని ఆశిస్తాను, అయినను నాలో మంచి బ్రతుకు కనబడటం లేదండయ్యా, ఎట్లా చేయాలి తండ్రి, ఏంటయ్యా నా పరిస్థితి అని చెప్పని కొన్నిసార్లు నేను ప్రభువుకి మొరపెట్టుకునేవాడిని.
మొరపెట్టుకున్నా కానీ నాకు దేవుడు దొరికేవాడు కాదు. దేవుని యొక్క కృప నన్ను అందేది కాదు. ఎన్నో సార్లు ఆ స్వామిమాల, మరియమ్మమాల రకరకాలుగా నేను ఎన్నో సార్లు చేశాను. ఇలా చేసి బరబ్బా కూడా నేను వేశాను. ఎన్ని చేసినా నా పరిస్థితుల్లో మార్పు రాలేదు, నా జీవితంలో మార్పు రాలేదు. ఎంతో బలవంతంగా 40 రోజులు ఉపవాసం ఉండి ఒక పూట తిని ఉపవాసం ఉండేవాడిని. ఆకలి అయ్యేది. మళ్ళీ బలవంతంగా అమ్మో యేసయ్య మరి ఎట్లా మనం ఇట్లా ఉండం కదా, మళ్ళీ తింటే ఏమన్నా అయితే వాళ్ళని భయపడేవాడిని. హల్లెలూయా. చూడండి, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏమి అర్థం కాదు. దేవుని యొక్క మహాజ్ఞానం వచ్చినప్పుడు మనకు అన్ని సమస్తము సాధ్యమవుతాయని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అది కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారానే సాధ్యం. అలాగనే దేవుని యొక్క బిడ్డలు అటు తిరిగి ఇటు తిరిగి వస్తున్నాను. మళ్ళీ లోకంలో శాపంలో పడిపోయి తాగుడని, కోపమని, వ్యసనాలని, రకరకాల కోరికలని, ఏం మాట్లాడతానో నాకు తెలియనటువంటి పరిస్థితి. అబ్బా తొందరపడి మాట్లాడితేనే ఎలా ఈ మాటలు తీర్చుకోవాలి, ఎలా వాళ్ళు బాధపడతారు, ఎట్ట చేయాలని మళ్ళీ బాధపడేవాడిని. మళ్ళీ ఇలా జరిగేది నా జీవితంలో. అలా జరుగుతున్న సమయంలో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఇక నన్ను ఆ రోజు ఆ యొక్క 5 ఖైదీలతో, నేను కూడా 5వ ఖైదీని. ఈ యొక్క 5 ఖైదీల్లో నేను ఆ నేరం చేయలేదు. అయినా కానీ నా మీద బలవంతంగా కావాలని దుండగులు కొంతమంది నన్ను కూడా అందులో ఇరికించారు. నన్ను కూడా ఇరికించి ఆ కేసులో పెట్టారు. 5 కేసును చూసి కదా, అది అసలు నాకు తెలియదు. నేను ఇంట్లో ఉంటాను. అసలు ఏం తెలియనటువంటి నన్ను ఇంకొక ఆయన బోడీ బావని మా ఇద్దరిని ఇరికించారు. మాకు అసలు ఏం తెలియదు. అలాంటి తెలియనటువంటి మమ్మల్ని ఆ కేసులో ఇరికించి పెట్టారు. నేనేమనుకుంటానంటే ఆ కేసులో పెట్టడమే నాకు మంచిదైంది. హల్లెలూయా. ఆ కేసులో నన్ను పెట్టడమే నాకు మంచిదైంది. ఎందుకు మంచిదైందంటే 40-50 రోజులు భార్య బిడ్డలకి, ఊరికి, లోకానికి వేరై ఆ యొక్క గదుల్లో మగ్గిపోతూ ఏమీ కనపడక దిగులుతో కుమిలిపోతా, కాసేపు బిడ్డలు గుర్తొస్తా, కాసేపు నా భార్య గుర్తొచ్చింది. ఏం చేయాలి ప్రభా, ఎట్ట చేయాలి ప్రభా, సంస్థల్లో డబ్బులు తీసుకున్నాము, ఆ డబ్బులు కట్టాలి. మరి నేనుంటే ఎన్నో గంట బ్యాండ్ మేళలో ఏదో ఒకటి వావించి కొద్ది గొప్ప డబ్బులు తీసుకుని వచ్చి కడతాను. అది కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా చేయాలి, నా భార్య ఎలా ఉందో, ఎట్లా ఉందో, నా పిల్లలు ఎలా ఉన్నారో, ఎలా అయిపోతున్నారో, తింటలేదు, నా బిడ్డల్ని బ్రతికిస్తున్నారో లేదు. మరి నా అత్త మామల మీద తిరుగుబాటు చేశాను, నా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేశాను, నా గ్రామం మీద తిరుగుబాటు చేశాను, అందరి మీద తిరుగుబాటు చేశాను. అందరూ కూడా ఎప్పుడు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అలాంటి నా బిడ్డలకు మరి భోజనం పెడతారో లేదో, ఎట్ట చేయాలి తండ్రి అని చెప్పని మనసులో కుమిలి ఆ జైల్లో ఆలోచిస్తూ అక్కడ కొంతమంది ప్రార్థన చేస్తుంటే వాళ్ళతో పాటు సైలెంట్ గా పోయి ప్రార్థన చేసుకునేవాడిని. ఎట్లా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నా దేవుడు ఆ యొక్క సబ్ జైల్లో ఇదిగో బయటకు వచ్చి ఆ కసువులు ఉడుస్తున్న సమయంలో ఒక కొబ్బరి చెట్టు దగ్గర దేవుడు నన్ను దర్శించాడు. నాకు తెలియకుండా ఆ అగ్ని నన్ను తాకింది. నాకు కళ్ళు తిరిగాయి, మైకం వచ్చింది. ఆ మొద్దు దగ్గర పడిపోయి ఉన్నా. 233 మంది ఖైదీల్లో ఒక ఖైదీ లేడు. 5 ఖైదీల్లో వచ్చినటువంటి ఒక ఖైదీ నీలగిరి మరిదాస్ అనే వ్యక్తి లేడు. ఇతను ఎక్కడ ఉండని పోలీసులు గాలించగా ఒక చెట్టు కాడ పడిపోయి నిద్రపోతున్నాను అని వాళ్ళు నన్ను లేపారు. కానీ దేవుడు నాకు ఒక దర్శనం ఇస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఏమని దర్శనం ఇస్తుందంటే, అనేక చోట్ల, అనేక పల్లెల్లో, అనేక పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ మైకులు పెట్టి నేను వాక్యం చెప్పినట్లు దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మాటలు నేను ఇంటికి వచ్చి నా భార్యతో, ఇంట్లో వాళ్ళతో చెబితే వాళ్ళు నన్ను నమ్మలేదు. ఎవరు కూడా నా మాటలు వినలేదు. నేను దేవుని యొక్క ట్రైనింగ్ పోయినా కూడా, ఆ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తరిమించి పొందడానికి వెళ్ళినా కూడా నన్ను ఎవరు కూడా నమ్మలేదు. వీడంట పాస్టర్ అవుతారంట, పాస్టర్ అంట, దేవుని సేవకుడు అంట అని అందరూ కూడా నన్ను హేళన చేశారు, ఎగతాళి చేశారు. ఆ హేళన చేసింది కూడా నాకు తెలిసి కాపుగా ఎవరి జోలికి పోకుండా నేను ఇంటిలోనే ఉండి నేను దీని గురించి మళ్ళీ పాట రాసుకునేవాడిని. హల్లెలూయా. ఏమని పాట రాసుకునేవాడిని? లోకులంతా నన్ను చూసి అవహేళన చేసినారే, లోకాలను ఏలేవాడా నన్ను నీవు ఘనపరచావే. ఎందుకయ్యా ఇంత ప్రేమ నాపై, ఎవరు చూపని ప్రేమను చూపావు, ఎవరు చూపని ప్రేమను చూపావు. తల్లి మరచిపోయినా నేను మరువనన్నావే, తండ్రి కన్న మిన్నగా నన్ను ఆదరించావే, యేసయ్యా
నా మంచి కాపరి. ఆయన నన్ను కాపరిగా తప్పిపోయిన గొర్రెని రక్షించినట్లు నా దేవుడు నన్ను రక్షించాడు. గట్టిగా సపోర్ట్లు కొట్టండి. హల్లెలూయా. తప్పిపోయిన నన్ను నా దేవుడు నన్ను రక్షించాడు. రక్షించినప్పుడు కొందరికి తెలియలా, నేను రక్షించబడ్డానన్న సంగతి నాకు తెలుసు. నా భార్యకి తెలియదు, నా బిడ్డలకు తెలియదు, ఎవరు కూడా నన్ను నమ్మటంలా. అనేక విధాలుగా నా గురించి ఆలోచిస్తున్నా. పని చేయకుండా ఉండాలని ఈ ప్రయత్నం చేస్తున్నానని సందీప్ కూడా, హల్లెలూయా, నా పిల్లలు కూడా ఈ పని చేయకుండా ఉండాలని ఇదేదో ప్లాన్ చేస్తున్నాడు రకరకాలుగా అని చెప్పని అనుకున్నా. నా భార్య కూడా రకరకాలుగా చూస్తుంది. ఎట్లా చూస్తుందంటే, ఏం తప్పైనా ట్రైనింగ్ చేస్తున్నట్టు, చదువు లేదు, సంజ లేదు, వయసు కూడా 30 దాటిని. ఏదైనా ట్రైనింగ్ చేస్తున్నాడు, చదువుకొని 10వ తరగతి పాస్ అయ్యి అప్పుడు ఆ తర్వాత సెమినరీకి పోతారు, ట్రైనింగ్ పోతారు, సేవకులు అవుతారు. ఇదంతా మన ఊరికి తెలిసింది, మనకు తెలిసిన విషయం మాట్లాడుతున్నాం. తక్కిన విషయం నీకు తెలియదుగా. హల్లెలూయా. కానీ తక్కిన విషయంలో ఏముందంటే, చేపలు పట్టుకుంటున్నటువంటి జాలర్ని, హల్లెలూయా, ఒట్టరంగి పని చేస్తున్నటువంటి వారిని, అనేకమైనటువంటి పనులు చేస్తున్నటువంటి పామరులను, అంటే చదువు లేని సంజ లేనటువంటి వారిని యేసయ్య పిలుచుకున్నాడు. చప్పట్లు కొట్టు. పిలుచుకొని వారి ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రించాడు. ఇది మాత్రం నమ్మాను. ఇది నమ్ముకొని ఈ విధమైనటువంటి సేవ ఎక్కడా, ఈ విధమైనటువంటి భక్తి ఎక్కడా, ఈ విధంగా క్రీస్తు నిజంగా ఉండి, ఈ బైబిల్ దేవుడు అంటున్నా, ఈ బైబిల్లో మరి రాయబడినటువంటి ప్రకారం నేను కూడా మార్పు చెందాలి కదా. మార్పు చెంది నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. ఎందుకంటే ఈ లోకంలో అనేకులు పుడుతున్నారు, పెరుగుతున్నారు, చస్తున్నారు, ఎక్కడికి పోతున్నారో తెలియటం లేదు. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే మనల్ని పుట్టించిన దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు? ఆయన స్వరూపమై ఉండడు, ఆయన ఆత్మై ఉంటాడు, ఆయనకి శరీరం ఉండదు, ఆయన మహిమై ఉంటాడు. ఆ మహిమ నాకు కావాలని నేను వెతికితే నా దేవుడు దొరికాడు. సప్పట్ల కొట్టు. హల్లెలూయా. వెతుకుడు మీకు దొరుకును. ఏమిటి వెతికేదంటే, ఈ లోక సంబంధమైన సంపదలు కాదు, ఈ లోక సంబంధమైన ఘనతలు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క పనికి మారినటువంటి వాటి కొరకు కాదు. బంగారం, ఎండి, నాణ్యాలు, గొప్పతనాలు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించుకోవాలి, నేనేంటో చూడండి, నా పరిస్థితి ఏంటో చూడండి అని ప్రజలకు చూపించుకునేవాడు కాదు. అలాంటిది నాకు కాదు ప్రభువా. నువ్వు కావాలి, నీ ఆలోచన కావాలి, నీ ఆలోచన ప్రకారం నేను నడిపించబడాలి, అది నాకు కావాలి. అది ఎక్కడ ఉన్నది అని ఎవరైనా వెతికితే అందరికి దొరుకుతాడు దేవుడు. నాకొక్కడికి దొరికిన దేవుడు నాతోనే ఉండే దేవుడు కాదు. అందరిని పోషించే దేవుడు, అందరికి సూర్య చంద్ర నక్షత్రాలను ఉదయింపజేసిన వాడు, ఈ భూమిని కలగజేసిన వాడు, ఈ గాలిని, నీటిని, అన్నిటిని సమస్తము కలగజేసిన దేవుడు నీకు అన్నిటి ద్వారా నీకు పరిచర్య చేస్తున్నాడంటే నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. నువ్వేమి చేయాలో తెలుసా? యేసయ్యను నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? యేసయ్యను వెంబడించి తెలుసుకున్న వారి దగ్గరికి నువ్వు నడిపించబడాలి. ఎక్కడికి పడితే అక్కడికి నడిపించబడితే నీకు మైండ్ పని చేయదు. నీ మైండ్ అలాగనే ఉంటుంది. నీకు ఏది కూడా తెలియపరచబడదు, ఏది నీకు గోచరము కాదు. హల్లెలూయా. అవునా కాదా? జరగదు. రాత్రి మిమ్మల్ని బాగా గద్దించి వాక్యంలో కోపపడ్డానని మళ్ళీ తర్వాత బాధపడ్డాను. సరే ప్రభువా, నీ చిత్తం అయితే వాళ్ళు నీ చిత్తంలోనే ఉంటారు, నీ చిత్తం కాకపోతే నేను చేసేది ఏం లేదు. నీలో ఉండి వైరాగ్యం కలిగి మాట్లాడాను, ఏమో తండ్రి నాకు తెలియదు అని చెప్పని మళ్ళీ అనుకున్నాను. పండేసుకుని వచ్చేలకే మీ యొక్క తెల్లని వస్త్రాలు చూసి సంతోషించాను. సపోర్ట్లు కొట్టండి. నువ్వు కూడా తెల్లని వస్త్రం వేసుకో, లేకపోతే నీకు బల్ల లేదు. హల్లెలూయా. తెల్లని వస్త్రం వేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక నుంచి ఇక్కడ బల్ల ఉంటుంది. ఎందుకంటే దేవుడు తెలుపుని కోరుకున్నాడు. తెల్లని వస్త్రాలు కూడా ఇక ఆ వస్త్రాలు కూడా నేను తెలిసి తెలియనప్పుడు తెచ్చినాయి. మీరు డబ్బు సంపాదించుకున్న వాటిలో మిగిలించుకొని దేవుని యొక్క మహిమ కొరకు, నీ యొక్క ఆరోగ్యం కొరకు, నీ కుటుంబం బాగు కొరకు, నీ పద్ధతుల బాగుండు కొరకు, అన్నిటి కొరకు నీవు మిగిలించుకొని చేసుకో. నీ చుట్టాలకి ఏదైనా రోగం వచ్చి దొరుకుతావు, హాస్పిటల్లో డాక్టర్లు పెడతాడు కదా, కట్టలు తెచ్చి, అప్పులు కూడా తెచ్చి. హల్లెలూయా. ఇది మంచి పని. అలా చేసుకోండి. అలా చేసుకుంటే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. హల్లెలూయా. అంతేగాని నాకు అది లేదు, ఇది లేదు అని చెప్పానని వాళ్ళు సైతాన్. అలాంటి సైతాన్ మాట మీ నోట రాకుండా గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 వాక్యాన్ని చదువుకున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, మీకు కొన్ని విషయాలు మీకు చెప్పుకుంటూ పోతాను. చెప్పుకుంటూ పోయినప్పుడు తర్వాత ఇంకా వాక్యంలోకి నేను రాలేదు. ఇప్పుడంతా ఇంట్రడక్షన్ చేశాను. నా గురించి ఒక వ్యక్తి మారు మనసు పొందాలి, మంచి మార్గంలోకి రావాలి, ఒక వ్యక్తి దేవుడిని తెలుసుకొని దేవుడిలాగా మారిపోవాలనే దాని గురించి మీకు కొన్ని విషయాలు ఇక్కడ వివరించాను. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ఎన్నడి బాగా అది మంచివైనను చెడ్డవైనను సరే, ఈ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. చూడండి, తాగరమయ్యా అగు వాళ్ళేబాకు హల్లెలూయా దిగో వాళ్ళేబాకు దగ్గర దిక్కుసో, లేకపోతే అడిపోయి ఆడుకోపో కాసేపు. అటు పిల్లలు ఉన్నారు పో, పోటీ పిల్లలు ఆడుకుంటున్నారు పో, కాసేపు దాకా ఎంతో ఒక అరగంటలు అయిపోద్ది. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఇందులో పాపము చేసిన వారు, పాపము చేయని వారు, పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధంగా జీవించేవారు అందరూ కూడా రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిందే. అందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి రావాలి. అందుకని మనము ఈ లోకంలో ఉండగానే దేవుని యొక్క మాటకి లోబడి, దేవుని యొక్క ఆలోచనకి మన ఆలోచన అప్పగించుకొని, ప్రభువా ఇక నీవే నా ఆలోచనకి తోడై నన్ను ఇక నడిపించు, నా ఆలోచన ప్రకారం ఇక నేను నడవను, నీ ఆలోచన ప్రకారం నడిచినంత కాలం నువ్వే, నీకు దేవుడు ఉండడు. దేవుని ఆలోచన ప్రకారం ఎప్పుడైతే నువ్వు నడిపించబడతావో అప్పుడే నీ ఆలోచనలన్నీ మారిపోయి నీ పైన దేవుని యొక్క ఆలోచనలో కనపడతాయి ప్రజలకే కాదు, నీ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా దేవుని యొక్క ఆలోచనలు నీలో నుంచి కనపడతాయి. వాడు చెడ్డ వాళ్ళకైనా కనపడతాయి, మంచి వాళ్ళకైనా కనపడతాయి, అన్నీ కనపడతాయి. చెడ్డవాడు ఒకవేళ మంచివాడిని కావాలనుకుంటే నీ యొక్క మాటలోనికి వస్తాడు, కాదనుకుంటే వాడి మాటలో వాడే ఉండి నరకానికి వెళ్ళిపోతాడు. అంతేగాని ఎవరి గురించి మనం ఇది కాకూడదు, చింతపడకూడదు. మన గురించి మనం చింతపడాలి. ఏమని చింతపడాలంటే, యేసయ్యా ఇక నా తలంపులు కాదు, నా ఆలోచనలతో నేను నడవకూడదు, నీ తలంపులతో, నీ ఆలోచనలతో నా తలంపులన్నీ తీసివేసి ఇందులో నీ తలంపులుగా నింపుకొని నన్ను ఇక నడిపించు. ఇక నేను అందుకే నడుస్తా, ఆ విధం కోసమే నడుస్తా. ఇప్పుడు నన్ను నడిపించేవాడు దేవుడన్న మనసు నీలో ఉందనుకో, నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్లు. చప్పట్లు కొట్టం హల్లెలూయా. అది లేదనుకో, నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ పొందుకున్నానంటూ వద్దదే. అది భాషలో మాట్లాడినంతసేపు, కేకలేసినంత మాత్రాన పరిశుద్ధాత్మ రాదు. ఈ ఆలోచన నీలో బయలుదేరినప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఉందా లేదా అన్నది దేవుని యొక్క ఆత్మ నీకు తెలియపరుస్తుంది. అది తెలుసుకున్నప్పుడు ఇక నీకు సంతోషం కలుగుద్ది, ఆనందం కలుగుద్ది. ఇక నీకు ఎలాంటి సమస్య ఉండదు. ఆ బ్యాగు తీసిన బ్యాగులో చెల్చుంది వేస్తా. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుకొని కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రకాశించుచుండెను. ఏంటి మళ్ళీ చదువు. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన యొద్ద నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. దేవుని యొక్క బిడ్డలారా, మనుషులకు తీర్పు తీర్చుటకు గ్రంథములు తెరవబడ్డాయి. నువ్వు ఏ గ్రంథంతో ఉన్నా సరే, హిందూ గ్రంథం, భగవద్గీత, ఖురాన్ అయినా, పరిశుద్ధ గ్రంథమైనా, నువ్వు దేవుని బిడ్డలే లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పెట్టాడు బో అందరూ బో అటు పెట్టేమంటే అవతలకు పోవాలి. ఇక్కడ గంటలు నిలబడితే గురించి హల్లెలూయా. ఎందుకంటే మళ్ళీ
పోతే నడిపింపు పోయిందంటే వాక్యం నడవదు. దేవునికి స్తోత్రం. అందుకని వేవేల కొలది ప్రజలు దేవుని యొక్క న్యాయపీఠం ఎదురుగా నిలిచి ఉన్నారు. అయితే అనేక గ్రంథాలు విప్పబడ్డాయి. ఒక గ్రంథం గురించి చెప్పలా దేవుడు, ఒక పరిశుద్ధ గ్రంథం గురించే చెప్పలా. గ్రంథములు అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క వాస్తవమైన గ్రంథమేదో, వాస్తవం కాని గ్రంథమేదో, దేవుని ఆలోచన ప్రకారం నడిచే గ్రంథం కూడా ఉంది. ఆ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు రాసి కొన్ని లోక సంబంధమైన కలుపుకున్నటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. బాప్తిసం అయితే జ్ఞానస్థానం అని, మరి భగవద్గీత కూడా, భగవద్గీతలో ఆత్మ దేవుడైతే ఓం ఓం ఏమంటుందని గోవింద అని, గోవింద అంటే ఆత్మ. ఇట్లా ఖురాన్లో ఒక పదం, ఇట్లా ఇంకా అనేక గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటిలో కొన్ని నాకు తెలియవు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఈ గ్రంథాల్లో కొన్ని విషయాలు ఏమిటంటే, ఈ గ్రంథాలన్నీ కూడా దేవుని యొక్క మార్గాల్లో నడవాలని తయారు చేసుకున్నటువంటి గ్రంథాలు. నా గ్రంథం, నా గ్రంథం, నా గుడి, నా పుస్తకం, నా పుస్తకం అని పుస్తకాలు ఎన్నో ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథం ఒక్కటే నిజమైన గ్రంథం. ఈ గ్రంథాన్ని బట్టి క్రమం కలిగి, పరిశుద్ధత కలిగి, అన్ని విధాలుగా దేవుని వాక్యం ఉన్నట్లు ఆ వాక్యానుసారంగా ఎవరైతే నడిపించబడి ఆ విధంగా జీవిస్తారో, ఆ విధమైన సమర్పణ కలిగి నడిపించబడతారో, వారు రేపు తీర్పులోనికి రారు. కొట్టండి హల్లెలూయా. వారు రేపు దేవుని యొక్క తీర్పులోనికి రారు. రాకపోవడానికి గల కారణం ఏమిటంటే, ముందే చూసుకోవాలి, కట్ చేస్తాను. లాంగ్వేజీ మారిపోతుంటుంది అన్నమాట అందులో. ఇప్పుడు తర్వాత నేను మాట్లాడేది ఏమంటే అర్థమైంది. ఒకే బిరు మీద మాట్లాడితే అది వేరు, ఆపి మాట్లాడితే ఆడ మాటలు తేడా వస్తాయి. అది ఒక బాధ అన్నమాట. ఇది కూడా ఖర్చే. ఈ సెల్స్లు విజయవాడలో తెచ్చుకోవాలి. సెల్స్ లేకుండా పని కాదు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది. ఆ తీర్పులో ఇప్పుడు యేసు ప్రభు మనం చెప్పుకుంటున్నటువంటి వాక్యం పేరు ఏమిటంటే, నీకు ఇక శిక్ష లేదు. రేపు తీర్పులో శిక్ష ఉంటుంది. ఆ శిక్ష నుంచి మరి ఏమంది నేను తప్పించబడదు. ఈ లోకంలో నేను ఎవరైనా అనుమానించినా, అవమానించినా, నిందించినా, బాధించినా, నీ పేరు చెడ్డదని కొట్టివేసిన, నిన్ను గురించి అనేకులు రకరకాలుగా మాట్లాడుకున్నా నీకేం బాధ లేదు. ఎందుకంటే దేవుడు భూమిని, ఆకాశం, సర్వలోకాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, ఈ దినము, ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారమున ఏమంటున్నాడంటే, ఇక మీదట నీకు శిక్ష లేదు. సప్పట్లు కొట్టో. ఆమెనాలా? ఆమెను అనుకోవాలా? దేవునికి సప్పట్లు కొట్టాలి. ఆమెనంటూ ఆపకూడదు. వెంటనే ఆమెను అనుకోవాలి. అది హుషారుగా ఉండాలి. అప్పుడు నీలో ఒక కదలిక వచ్చింది. అప్పుడు దేవుడు నీ యొక్క వైరాగ్యం చూస్తూ ఉంటాడు. అప్పుడు నిన్ను వాక్యం వింటుంటేనే దేవుని ఆత్మ, నిజమైన ఆత్మ నీ మీదకి వచ్చింది. అప్పుడు నువ్వు నిజంగానే విశ్వాసిగా మార్చబడతావు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయము 11 నుంచి 15వ వాక్యం దాకా చదువుకుందాం. చూడమ్మా, ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయము 11 నుంచి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూసితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి ఇక నిలువ చోట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు, ఇక్కడ కూడా గ్రంథములనే ఉంది. అప్పుడు గ్రంథములు ఇప్పబడెను.
మరియు జీవ గ్రంథమును వేరే ఒక గ్రంథము కూడా విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందితిరి. హల్లెలూయా. ఈ గ్రంథముల చొప్పున ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చబడుద్ది. పరిశుద్ధ గ్రంథం పాపము నుంచి విడిపించుద్ది. ఇక ఏ గ్రంథం కూడా పాపము నుంచి విడిపించదు. పాపములోనే ఉంటారు, కానీ ఆ గ్రంథంలో ఈ మాటలే ఉంటాయి, ఈ ఆలోచనలే ఉంటాయి. కానీ కొబ్బరికాయ కొడితే నేను పరలోకానికి పోతాను, గుడి చుట్టూ తిరిగి గుండు కొట్టించుకుంటే నేను పరలోకానికి పోతాను, లేకపోతే కొవ్వొత్తులు ఇస్తే నేను పరలోకానికి పోతాను దీపారాధన చేస్తే, లేకపోతే గుళ్ళో మన పేర్లు అందరినీ చదివితే, చచ్చిన వాళ్ళ పేర్లు బతికిన వాళ్ళ పేర్లు చదివితే పరలోకానికి పోతాం. ఆ తర్వాత మనం ఎట్లయినా జీవించవచ్చు, ఏ విధంగా మనం నడుచుకోవచ్చు, ఎట్లున్నా పర్వాలేదు. పలానోళ్ళ గురించి ఆ మైకులో చదువుతుంటే అందరూ విన్నాము, ఓకే ఆహా అనుకోవటానికి. అంతేగాని ఇది పరలోకానికి పోయే మాట కాదు, ఇది పరలోకపు ప్రయాణము కాదు. ఈ లోకంలో నీ ఘనతలు, ఈ లోకంలో నీ గొప్పతనాలు, ఈ లోకంలో నీ యొక్క విధానాల గురించి ఏదేదో పిచ్చి పిచ్చి అన్ని రాసుకొని పిచ్చి పిచ్చిగా చేసుకునేటటువంటి బోధలు, భక్తులు, ఇలాంటి పరిస్థితుల వల్ల పరలోకం ఉండదు. పరలోకం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి నేను పాపిని, నేను ద్రోహిని, నేను అజ్ఞానిని, అజ్ఞానవాసిని, నాకేమి తెలియదు, నేను తిక్కల వ్యక్తిని, నేను ఇక్కడ ఎందుకు పుట్టిన సంగతి కూడా నాకు తెలియదు, కనుక నన్ను పుట్టించినటువంటి ఆ దేవా, ఆ దేవాతి దేవుడా ఎక్కడుండవంటే వెతికితే ఆయన దొరుకుతుడు. దొరికిన తర్వాత నీవు ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. మరి మధ్యలో పరిగెత్తుకుంటూ పోతే దొరికిందిగా. దొరికిన తర్వాత ఆయన ఏం చెప్పినాకి, ఇక మీదట నీవు ఎక్కువ కీడు కలగకుండా పాపము చేయకుండా ఉండమన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? పాపం చేసిందా? అబద్ధాలు ఆడిందా? తగులాడిందా? ఇష్టలుడిగా తిరిగిందా? ఏమి చేయలా. ఆ దినము నుంచి ఆమె ఎంత పాపో అంత పరిశుద్ధంగా మార్చబడది. సప్పట్లు కూడా ఉండే హల్లెలూయా. అంత పరిశుద్ధంగా మారి క్రీస్తుని పోలి క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నది. అలాంటి జీవితం జీవిస్తున్నటువంటి ఆ తల్లికి ఆ యేసయ్య ఆ యొక్క సమాధిలో నుంచి ఎదురొచ్చింది. ఆమెని కన్నటువంటి మరియ తల్లి కూడా ఎదురురాల. పాపం నుంచి విడిపించబడినటువంటి